మన రెగ్యులర్ లైఫ్లో మనం ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనం డీల్ చేస్తూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వీటికి ఉన్నటువంటి బేసిక్ ప్రాపర్టీ ఆధారంగా వీటిని మనం ఏం చేసాం, 2 సపరేట్ కేటగిరీ చేసాం. మనం ఒకదాన్ని ఏమన్నాం స్కేలర్స్ అన్నాం, ఇంకో దాన్ని ఏమన్నాం వెక్టార్స్ అని చెప్పేసి అన్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. దాని గురించి ఒకసారి మీరు పూర్తిగా చూడండి. అయితే ఈ స్కేలర్స్ మనం ఎడిషన్ చేసేటప్పుడు జనరల్గా నంబర్స్ని మనం ఎడిషన్ చేసినట్టు ఎడిషన్ చేయొచ్చు. ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2 kgs టొమాటోస్ ఉన్నాయి అనుకోండి, అట్లనే ఇంకొక 3 kgs పొటాటోస్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు టోటల్గా మన దగ్గర ఎంత మాస్ ఉంది? ఒక 2 kgs టొమాటోస్, ఒక 3 పొటాటోస్. టోటల్ ఎన్ని కేజెస్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ని కేజెస్ ఉన్నాయి? 5 kgs ఉన్నాయి. ఓకే, ఎంతవరకు క్లియర్? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒక ఫోర్స్ ఏమో డౌన్వర్డ్గా ఉంది, ఇంకో ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. ఒక ఫోర్స్ F1 కిందకు ఉంది, F2 ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ 2 ఫోర్సెస్ మనం ఎడిషన్ చేయడం పాసిబుల్ అవుతుందా? కాదు, కుదరదు. ఎందుకని కుదరదు? ఈ 2 ఫోర్సెస్ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో అందువలన ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా, క్లియర్? ఓకే, ఈ వెక్టార్స్ మనం నార్మల్ ఎడిషన్ చేయడం ఎందుకు పాసిబుల్ కాదు? వాటికి ఉన్నటువంటి డైరెక్షన్ వల్ల. మరి ఎలా ఎడిషన్ చేయాలి వీటిని అని అంటే బేసిక్గా మనం 2 మెథడ్స్ మనం ఉపయోగిస్తాం. ఓన్లీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అని మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఒక 2 మెథడ్స్. ఫస్ట్ది ట్రయాంగిల్ మెథడ్, రెండోది పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ఈ 2 మెథడ్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఒకటేంటి ట్రయాంగిల్ లా, రెండోది ఏంటి పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ఓకేనా, ఈ రెండింటి గురించి నేను చెప్తాను. వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం ప్రాక్టీస్ చేసి చూద్దాము. ఓకే, ఫస్ట్ది ట్రయాంగిల్ లా. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఈ ట్రయాంగిల్ లో. ఇక్కడ మనం ఒక 2 వెక్టార్స్ మనం ఎడిషన్ చేస్తున్నాము. ఒక 2 వెక్టార్స్, ఒకటి ఏ అనే వెక్టార్ ఉంది, ఇంకోటి బి అనే వెక్టార్ ఉంది. ఈ 2 వెక్టార్స్ మనం ఎడిషన్ చేయాలి. ఓకేనా, సో ఒక 2 వెక్టార్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటి ఏ అనే వెక్టార్, ఇంకోటి ఏంటి బి అనే వెక్టార్. 2 వెక్టార్స్. ఈ ట్రయాంగిల్ ఆఫ్ మెథడ్ లో, ఈ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ లో ఒక 2 వెక్టార్స్ తీసుకున్నాము. ఆ 2 వెక్టార్స్ మనం ఎడిషన్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, మనకి తెలిసినంత వరకు కూడా ప్రతి వెక్టార్ కి 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి టెయిల్, రెండోది హెడ్. సో ప్రతి వెక్టార్ ఉంటుంది. ఇదేంటి టెయిల్, ఇదేంటి హెడ్, ఇది బి యొక్క టెయిల్ అన్నమాట, ఇదేంటి బి యొక్క హెడ్. ప్రతి వెక్టార్ ఉంటుంది టెయిల్, హెడ్. సో ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి చేద్దాం. మనం ఏ ప్లస్ బి, ఏ అనే వెక్టార్ కి బి అనే వెక్టార్ మనం ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేసినప్పుడు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, దాన్ని మనం సి అని చెప్పేసి అన్నాము. ఓకేనా, రైట్. సో ఎట్లా చేయాలి దీన్ని? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఎట్లా చేయాలి అంటే ప్రతి వెక్టార్ కి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, టెయిల్ హెడ్, టెయిల్ హెడ్. సో ఫస్ట్ వెక్టార్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. మనం ఫస్ట్ వెక్టార్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాను. ఏ అనే వెక్టార్, ఏ అనే వెక్టార్ యొక్క టెయిల్, ఏ అనే వెక్టార్ యొక్క హెడ్. అంతవరకు క్లియర్. ఓకే, ఇప్పుడు ఏ కి మనం బి ని ఎడిషన్ చేయాలి కదా, ఏ కి బి ని ఎడిషన్ చేయాలి. కాబట్టి బి వెక్టార్ యొక్క టెయిల్ అనేది, బి వెక్టార్ టెయిల్ అనేది ఏ వెక్టార్ హెడ్ దగ్గర ప్లేస్ చేయాలి. బి వెక్టార్ యొక్క టెయిల్ ఎక్కడ పెట్టాలి? మనం ఏ దగ్గర యొక్క హెడ్ దగ్గర పెట్టాలి. బి యొక్క టెయిల్ అనేది ఇది. సో ఈ టెయిల్ తీసుకొచ్చి ఏ వెక్టార్ హెడ్ దగ్గర పెట్టాలి. సో దీన్ని ఎట్లా తీసుకున్నాను. ఓకేనా, సో ఈ విధంగా వస్తుంది. ఇది బి వెక్టార్. బి వెక్టార్ యొక్క టెయిల్ అనేది ఏ యొక్క హెడ్ దగ్గర ఉంది, బి యొక్క హెడ్ అది. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు మరి రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ వెక్టార్ టెయిల్ నుంచి సెకండ్ వెక్టార్ హెడ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ వెక్టార్ టెయిల్ నుంచి సెకండ్ వెక్టార్ హెడ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ అనేది ఏంటంటే రిజల్టెంట్ వెక్టార్ సి వెక్టార్ అన్నమాట. సో రిజల్టెంట్ సి ఈక్వల్ టు ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ కి సమానంగా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అన్నమాట. ఓకేనా, క్లియర్. సో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ లో మనకి 2 వెక్టార్స్ తీసుకున్నాం. ఫస్ట్ వెక్టార్ ఏ వెక్టార్ అన్నాం, రెండోది బి వెక్టార్ అన్నాం. ప్రతి వెక్టార్ కూడా 2 పాయింట్స్ ఉంటాయి, టెయిల్ హెడ్ ఉంటుంది, టెయిల్ హెడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ కి బి ని యాడ్ చేయాలి, ఏ కి బి ని యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఏ వెక్టార్ డ్రా చేస్తాం. రెండోసారి మనం ఏం చేయాలి? బి ని యాడ్ చేయాలి. కాబట్టి బి యొక్క టెయిల్ అనేది ఏ యొక్క హెడ్ దగ్గరికి రావాలి.
సో దీని ఏం చేస్తాను, బి యొక్క టైల్ ఏ హెడ్ దగ్గరికి పెట్టాను, ఇది రాస్తాను. సో రిజల్ట్ వచ్చింది కదా, ఈ రెండింటి యొక్క రిజల్ట్ వస్తుంది కదా. సో అదే రిజల్ట్ ఎట్లా వస్తుంది మనకి, ఫస్ట్ వెక్టర్ టైల్ నుంచి సెకండ్ వెక్టర్ హెడ్ దగ్గరికి మనం డ్రా చేస్తాం కదా లైన్, ఆ డ్రా చేసినటువంటి లైన్ అనేది రిజల్ట్ అన్నమాట. ఓకేనా, క్లియర్, రైట్. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి బికి ఏ యాడ్ చేసే పరిస్థితి ఏంటి? సో బి వెక్టార్కి ఏ వెక్టార్ ఎడిషన్ చేసే పరిస్థితి ఏంటి? సో అది కూడా చేయొచ్చు. సో బికి ఏ యాడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ బి వెక్టార్ తీసుకోండి, బి వెక్టార్ తీసుకొచ్చుకోండి. బి వెక్టర్ మనం తీసుకున్నాం, మనం బి యొక్క టైల్, బి యొక్క హెడ్. సో ఇదేంటి బి వెక్టర్. ఓకే, బికి ఏని ఎడిషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏ తీసుకోవాలి మనం. ఏ యొక్క టైల్ అనేది ఎక్కడికి రావాలి, బి యొక్క హెడ్ దగ్గరికి రావాలి. బి వెక్టర్ కి ఏ వెక్టర్ ని ఎడిషన్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ మనం బి వెక్టర్ తీసుకున్నాం, తర్వాత మనం ఏం చేయాలి, ఏ వెక్టర్ తీసుకోవాలి. ఏ వెక్టర్ ని ఎలా ఎడిషన్ చేయాలి మనం, ఏ వెక్టర్ యొక్క టైల్ అనేది ఎక్కడికి రావాలి, బి వెక్టర్ హెడ్ దగ్గరికి రావాలి. అంటే దీన్ని తీసుకురండి, ఏ వెక్టర్ టైల్ ఎక్కడికి రావాలి, బి వెక్టర్ హెడ్ దగ్గరికి రావాలి. సో ఇట్లా వస్తుంది అన్నమాట, ఇది ఏ వెక్టర్. ఓకే, అయిపోయింది. మరి రిజల్ట్ కావాలి కదా మనకి, బికి ఏ ఎడిషన్ చేసాం, రిజల్ట్ కావాలి కదా. బి నుంచి బి యొక్క టైల్ నుంచి ఏ యొక్క హెడ్ దగ్గరికి లైన్ డ్రా చేయండి. సో ఇదేంటి రిజల్ట్ అంటే అనమాట, ఈక్వల్ టు బి వెక్టర్ ప్లస్ ఏ వెక్టర్. ఈ విధంగా మనం ట్రయాంగిల్ ఆఫ్ మెథడ్ లో మనం రెండు వెక్టర్స్ ని ఎడిషన్ చేస్తాం. ఓకేనా, క్లియర్, రైట్. నెక్స్ట్ ఏంటి, వెక్టర్ ఎడిషన్ లో మనం ఇంకోటి ఏంటి, parallelogram, law of vector addition. ఈ parallelogram law of vector addition ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని యూస్ చేసుకుని మనల్ని రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా వినండి. సో దీంట్లో కూడా రెండు వెక్టర్స్ ఉన్నాయి. ఏ అనే వెక్టర్ ఇట్లా ఉంది, బి అనే వెక్టర్ ఇట్లా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ parallelogram law of vector addition ఎట్లా చేస్తాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండు వెక్టర్స్ యొక్క టైల్స్ అనే వాటిని జాయిన్ చేయాలి. parallelogram law of vector addition లో ఏం చేయాలి, మనం ఏ రెండు వెక్టర్స్ అయితే ఎడిషన్ చేయాలో వాటి టైల్స్ జాయిన్ చేయాలి. సో ఫస్ట్ వెక్టర్ తీసుకోండి, ఏ అనే వెక్టర్ ఇట్లా ఉంది. ఈ ఏ వెక్టర్ యొక్క టైల్, ఇప్పుడు మనం ఏ అనే వెక్టర్ కి ఏం చేయాలి, మనం బి అనే వెక్టర్ ని ఎడిషన్ చేయాలి కదా. సో అప్పుడు ఏ వెక్టర్ కి బి ని ఎడిషన్ చేయాలి కదా, కాబట్టి బి వెక్టర్ యొక్క టైల్ అనేది ఏ వెక్టర్ యొక్క టైల్ దగ్గరికి రావాలి. రెండింటి యొక్క టైల్స్ జాయిన్ చేస్తే సరిపోతుంది. సో బి వెక్టర్ టైల్, ఏ వెక్టర్ టైల్ రెండు జాయిన్ చేస్తాం. ఆ జాయిన్ చేసినటువంటి పాయింట్ ఏంటి, ఆరిజిన్ ఓ. క్లియర్, రైట్. సో ఇప్పుడు మరి ఈ రెండింటిని ఎడిషన్ చేయడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే మనకి parallelogram యొక్క డయాగ్నల్ లా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఇది రిజల్ట్ అంటే ఏ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, క్లియర్. మరి ఇక్కడ parallelogram ఏది, సో ఏం లేదు, ఏ వెక్టర్ కి ప్యారలల్ గా వెక్టర్ తీసుకోండి. parallelogram లో మనకి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏ కి ప్యారలల్ గా లైన్ తీసుకోండి, ఇంకో వెక్టర్ తీసుకోండి. అట్లానే బి కి ప్యారలల్ గా ఇంకో వెక్టర్ తీసుకోండి, ఇది బి వెక్టర్. సో అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందా, parallelogram కంప్లీట్ అయిందా. ఈ parallelogram యొక్క డయాగ్నల్ లా ఉంటుంది అనమాట రిజల్ట్. ఓకేనా. సో ఈ రిజల్ట్ కనుక్కోవడం కోసం మనకు ఒక సపరేట్ ఫార్ములా ఉంది. ఏంటంటే ఇది రిజల్ట్ కనుక్కోవడం కోసం మనకు సపరేట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చెప్తాను, జాగ్రత్త చూడండి. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. చాలా ఇంపార్టెంట్. parallelogram law of vector addition లో మనం రిజల్ట్ కనుక్కోవడం కోసం మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి, r ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. క్లియర్. అట్లానే ఈ ఏ వెక్టర్ కి బి వెక్టర్ కి మధ్య కొంత యాంగిల్ ఉంది, థీటా యాంగిల్ ఉంది కదా. ఆ థీటా యాంగిల్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం అన్నమాట. ఏ వెక్టర్ బి వెక్టర్ మధ్య కొంత యాంగిల్ ఉంది కదా, ఆ థీటా అనే దాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకేనా, క్లియర్. ఇకపోతే దీంట్లో ఇంకొక చిన్న ఫార్ములా ఉంది, అదేంటంటే డైరెక్షన్ అన్నమాట. చూడండి, ఇక్కడ వెక్టార్ ఎడిషన్ చేస్తున్నాం మనం. వెక్టార్ ఎడిషన్ చేసేటప్పుడు మనకి వచ్చినటువంటి రిజల్టెంట్ కి ఏముండాలి,
మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఇదేంటి మ్యాగ్నిట్యూడ్, ఇదేంటి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది. మరి డైరెక్షన్ కావాలి కదా. సో డైరెక్షన్ ఇలా చెప్తాను చూడండి. tan ఆల్ఫా ఈక్వల్ టు, ఆల్ఫా అంటే ఏంటి, ఇది రిజల్టెంట్, ఇది రిజల్టెంట్. రిజల్టెంట్ కి ఫస్ట్ వెక్టర్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా, రిజల్టెంట్ కి ఫస్ట్ వెక్టర్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు a sin theta by a plus b cos theta, సారీ b sin theta by a plus b cos theta. ఈ విధంగా మనం ఫార్ములా దాన్ని ఉపయోగించి ఆ డైరెక్షన్ అనే దాన్ని మనం మెజర్ చేస్తాం. ఓకేనా, సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి. రెండు ఫోర్సెస్ తీసుకున్నాం. ఫోర్స్ F1 ఈక్వల్ టు 6 న్యూటన్స్, అట్లానే ఫోర్స్ F2 ఈక్వల్ టు 8 న్యూటన్స్. రెండు ఫోర్సెస్ ఉన్నాయి. రెండు ఫోర్సెస్ కూడా ఎట్లా పనిచేస్తున్నాయంట, 90 డిగ్రీస్ లో పనిచేస్తున్నాయంట. రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, 90 డిగ్రీస్ లో పనిచేస్తాయి. అయితే రిజల్టెంట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏంటి అన్నాము. రిజల్టెంట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏంటి. ఓకే, సో రిజల్టెంట్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే, బాగానే ఉంది. రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు ఏం చెప్తాం మనం, రూట్ ఆఫ్. సో రిజల్టెంట్ కనుక్కోవాలి మనం, ఆర్ ఈక్వల్ టు ఎంత. రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా మనకి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta. సో ఏ అంటే ఫస్ట్ వెక్టర్ అన్నమాట, బి అంటే సెకండ్ వెక్టర్ అన్నమాట. మనకి ఏబి రూపంలో ఇవ్వచ్చు, ఫోర్స్ రూపంలో ఇవ్వచ్చు, సంథింగ్ ఎట్లనే ఇవ్వచ్చు. ఓకేనా. సో చూడండి, ఏ ప్లస్ లో నేను F1 తీసుకుంటాను, బి ప్లస్ F2 అంటాను నేను. సో ఎంత, F1 ఎంత 6 స్క్వేర్ అంటే ఎంత 36, బి ఎంత 8 స్క్వేర్ ఎంత 64 ప్లస్ 2, ఏ అంటే ఎంత 6, బి అంటే ఎంత 8, cos 90 వాల్యూ ఎంతమ్మా 0. రైట్, రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 ఎంతమ్మా 100 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం కూడా ఏమవుతుందిరా, 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం కూడా ఏమవుతుంది 0నే కదా. క్లియరా. సో రైట్, 0 రాసిన ఒకటే రైట్ ఉంటాయి. అంటే మొత్తం 100 ప్లస్ 0 అంటే ఎంత, రూట్ లోపల ఎంత ఉంది 100 ఉంది. 100 రూట్ నుంచి బయటకు వస్తే ఎంత 10 న్యూటన్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎంతమ్మా 10 న్యూటన్స్. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి. ఈ రిజల్టెంట్ ఫార్ములా దాన్ని ఒక పక్కన రాసుకోండి. ఆ రిజల్టెంట్ ఫార్ములా పక్కన రాసిన చూడండి. రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta కదా. రైట్, ఇప్పుడు ఆ థీటా అనే దాన్ని మనం డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర మనం ట్రై చేద్దాం. అంటే థీటా ఒకసారి 0 డిగ్రీస్, థీటా ఒకసారి 90, థీటా ఇంకోసారి 180 డిగ్రీస్. చూద్దాం, మనం చూసి మనం దాన్ని చెక్ చేద్దాం. మనం రిజల్టెంట్ ఎట్లా వస్తుంది. ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ తీసుకున్నాను, థీటా ఎంత తీసుకున్నాను నేను 0 డిగ్రీస్. సో దాన్ని సాల్వ్ చేద్దాం మనం. సో రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos 0 డిగ్రీస్. సో ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos 0 ఎంత 1 కదా, cos 0 1 కదా. దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ 1 ఎంత 2ab. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా. సో నేను ఏం చేస్తాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాశాను. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి అనేది వస్తుంది. ఓకేనా, ఓకేనా, అర్థమైనా. సో ఎప్పుడైతే రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా అనేది 0 అవుతుందో, రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా 0 అవుతుందో, అప్పుడు మనకి రిజల్ట్ ఏమవుతుందంట, ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే డైరెక్ట్ గా ఆ రెండు వెక్టార్స్ మనం ఎడిషన్ చేయొచ్చు. రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా అనేది 0 అయితే కనుక అప్పుడు ఆ రెండు వెక్టార్స్ మనం ఎడిషన్ చేయొచ్చు. థీటా 0 అయింది మనం ఏం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫస్ట్ వెక్టార్, అదేంటి ఫస్ట్ వెక్టార్. ఇప్పుడు దీనికి ప్యారలల్ ఇంకో వెక్టార్ వచ్చింది, ఇది సెకండ్ వెక్టార్. ఇది F1 అన్నాం, ఇదేమో F2 అన్నాం. సో F1 ఎంత తీసుకుందాం మనం, 5 న్యూటన్స్ తీసుకుందాం. F2 ఎంత తీసుకుందాం మనం, 10 న్యూటన్స్ తీసుకుందాం మనం. సో F1 ప్లస్ F2 ఎంత అవుతుంది అంటే, F1 ప్లస్ F2 ఎంత మనకి 5 ప్లస్ 10 ఎంత 15 న్యూటన్స్. డైరెక్ట్ వేసేయచ్చు. ఎందుకు వేసాం మనం,
రెండు వెక్టర్స్ మధ్య F1 F2 రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా ఏమైంది 0 అయింది. రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా ఏమైంది 0 అయింది. ఓకేనా క్లియర్. సో రెండు వెక్టర్స్ మనం డైరెక్ట్ గా ఎడిషన్ చేయొచ్చు. ఎప్పుడు ఆ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా అనేది 0 అయినప్పుడు, లేదా ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్, రెండు వెక్టర్స్ ప్యారలల్ అయినప్పుడు సో రెండు వెక్టర్స్ ప్యారలల్ అయినప్పుడు వాటి మధ్య యాంగిల్ తీటా ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా క్లియర్ రైట్. సో తీటా 0 అయితే పరిస్థితి అది. మరి తీటా అనేది తీటా ఈక్వల్ టు 180 అయితే పరిస్థితి ఏంటి? తీటా 180 అయితే పరిస్థితి ఏంటి? చూడండి సేమ్ ప్రాసెస్ మనం తీటా 180 అయితే పరిస్థితి ఏంటి? రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు డైరెక్ట్ నేను రాస్తున్నాను చూడండి. రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు a మైనస్ b అవుతుంది. a మైనస్ b అవుతుంది. ఎలా? తీటా 180 ఎంత? cos 180 ఎంత? cos 180 ఎంత? -1. సో చూడండి ఇక్కడ +1 ఉంది కదా, cos 0 కాబట్టి 1 రాసాం. cos 180 ఎంత? -1. ఇక్కడ -1 పెట్టండి. -1 into 2ab ఎంత? -2ab అవుతుంది. అదేనా? సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. ఇన్ కేసు ఇక్కడ 180 ఉన్నప్పుడు ఏమవుతుంది? -1 వస్తుంది. -1 into 2ab అవుతుంది, -2ab అవుతుంది. అంటే a² + b² -2ab అవుతుంది. అంటే ఇది దేని ఫార్ములా? a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది మనకి? రూట్ ఆఫ్ రిజల్టెంట్ r ఈక్వల్ టు రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ అవుతుంది. a - b హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి, a - b అవుతుంది. ఓకేనా క్లియర్. అరే ఇక్కడ ఏమవుతుంది? తీటా 180 అయినప్పుడు 0 అయినప్పుడు ఏమో రెండు డైరెక్ట్ మనం ఎడిషన్ చేసాం. తీటా 180 అయినప్పుడు రెండింటి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. రెండింటి మనం ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయి? టూ వెక్టర్స్ ఆర్ యాంటీ ప్యారలల్. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తీటా 0 అయినప్పుడు ఏంటి? ఎట్లా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. అప్పుడు రిజల్ట్ అంటే ఏమవుతుంది? a + b రెండింటిని డైరెక్ట్ ఎడిషన్ చేస్తాం. ఇప్పుడు యాంటీ ప్యారలల్ అంటున్నాం. యాంటీ ప్యారలల్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, F1 ఫోర్స్ ఇటు పని చేస్తుంది, F2 ఫోర్స్ ఇటు పని చేస్తుంది. రెండు ఎట్లా ఉన్నాయి? ఒకటి అటు పని చేస్తుంది, ఒకటి ఇటు పని చేస్తుంది. రెండు ఆపోజిట్ లో పని చేస్తాయి. అర్థమవుతుందా? రెండు ఎట్లా ఉన్నాయి? ఆపోజిట్ లో పని చేస్తున్నాయి. సో రెండు ఆపోజిట్ లో పని చేస్తుంది కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో a - b రెండింటి సబ్ట్రాక్షన్ అవుతుంది. సో టూ వెక్టర్స్ ఆర్ యాంటీ ప్యారలల్. అప్పుడు మనకి ఏమవుతుంది? a - b వస్తుంది. క్లియరా? అర్థమైందా? రైట్. సో రైట్, ఇంకొకటి చెప్తాను చూడండి. ఇఫ్ ఒకవేళ కనుక తీటా కనుక 0 డిగ్రీస్ అయితే పరిస్థితి ఏంటి? 90 డిగ్రీస్ అయితే పరిస్థితి ఏంటి? 0 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తీటా 90 అయితే పరిస్థితి ఏంటి? అంటే రెండు వెక్టర్స్ అనేవి ఎట్లా ఉన్నాయంట? ఏ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బి వెక్టర్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం. r ఈక్వల్ టు రూట్ ఆఫ్ a² + b² + 2ab cos 90. సో చూడండి ఇక్కడ మనకి రూట్ ఆఫ్ a² + b² + 2ab cos 90 ఎంత? cos 90 ఎంత? 0. cos 90 0 రైట్. సో a² + b² + 2ab మొత్తం అవుతుంది 0 అవుతుంది. సో నా ఓకేనా? రూట్ ఆఫ్ a² + b² అవుతుంది. ఓకేనా? అదేనా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.